నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుంది. జాబ్ క్యాలెండర్ దాదాపు సిద్ధం కాబోతున్నట్లు సమాచారం అయితే వస్తుంది. త్వరలో జరగబోయే ఏపీ క్యాబినెట్ సమావేశంలో నిరుద్యోగులకు సంబంధించి అనేక అంశాల మీద కీలక నిర్ణయాలు ప్రకటించాలని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ కూడా ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికీ ఏపీలో లక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిరుద్యోగులు కూడా మరి కోచింగ్లకు లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకుంటున్నారు. కాబట్టి ఏజ్ బార్ అవుతుంది. కాబట్టి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసే విధంగా ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ఇక త్వరలో జరగబోయే ఏపీ క్యాబినెట్ సమావేశంలో జాబ్ క్యాలెండర్పై కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పి అయితే ఆశతో ఉన్నారు. ఇక కొలువుల ఆంధ్ర భారీగా పెట్టుబడులు సిద్ధమవుతున్న జాబ్ క్యాలెండర్, ప్రభుత్వ రంగంలో లక్షకు పైగా ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు, శాఖల వారీగా ఖాళీల వివరాల సేకరణ వెబ్సైట్లో పొందుపరిచారు కూడా. ఇక నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇక ఆల్రెడీ ఇటీవల విశాఖలో సిఐఏ సదస్సు కీలకంగా నిర్వహించారు. అనేక కంపెనీలకి వేలాది ఎకరాల భూమి కూడా ఇచ్చారు, సబ్సిడీలు ఇచ్చారు. తద్వారా ప్రైవేట్ రంగంలో కూడా దాదాపు వచ్చే 3-4 ఏళ్లలో 16 లక్షల నుండి 20 లక్షల వరకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా మరి అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తామని కూడా హామీ ఇచ్చారు. దాని ప్రకారం కూడా ప్రభుత్వం ముందుకెళ్ళాలి. ఇక జాబ్ క్యాలెండర్ మీద ప్రభుత్వం ప్రస్తుతం అయితే కీలక నిర్ణయం ప్రకటించాలి. ఇక కొలువుల ఆంధ్రాని మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే రాష్ట్రాన్ని ఉద్యోగ ఆంధ్రగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఒకవైపు భారీగా పెట్టుబడుల ఆకర్షణ, ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఇక శాఖల వారీగా చూస్తే ఇప్పటివరకు ప్రభుత్వం సేకరించిన వివరాల ప్రకారం రెవెన్యూ శాఖలో 13,000 జాబ్స్, ఆర్థిక శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారం రెవెన్యూ శాఖలో మొత్తం 13,000 ఖాళీలు ఉన్నాయి. ఈ శాఖలోని 7 హెచ్ఓడీలు ఇప్పటివరకు 4,787 ఖాళీలను అయితే నిర్ధారించాయి. ఇక వీటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పరిధిలో 2,552 పోస్టులు ఉన్నట్టు గుర్తించారు. ఇక ఉన్నత విద్యాశాఖలో 7,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక వివిధ యూనివర్సిటీల్లో 3,000కు పైగా ఉన్న ఖాళీలను కోర్టు కేసులు తొలగించి భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక మున్సిపాలిటీ శాఖలో ఉన్న 27,000 ఖాళీల్లో సుమారు 23,000కు పైగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు ఉండడం గమనార్హం. ఇక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ విభాగంలో 4,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. ఇక వీటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పరిధిలోకి 2,600 పోస్టులు వస్తాయని అధికారుల వర్గాలు అయితే వెల్లడించాయి. ఇక వ్యవసాయ శాఖలో 3,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. వీటిలో డిఆర్ పోస్టులు 2,400, పంచాయతీరాజ్ శాఖలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు 26,000 వరకు ఉండొచ్చని నిర్ధారించారు. మరో 3,000 పోస్టులను ఇన్ సర్వీస్ పదోన్నతులతో భర్తీ చేస్తారు. ఇక మహిళా శిశు, విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ విభాగంలో కూడా దాదాపు 2,400 ఖాళీలు ఉన్నాయి. మరికొన్ని శాఖలు ఖాళీలను గుర్తించే పనిలో అయితే నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు దాదాపు 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇవన్నీ దశల వారీగా భర్తీ చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఇక ఎన్నికల సమయంలో ప్రతి ఏటా డిఎస్సి జాబ్ క్యాలెండర్ విడుదల హామీలను కూటమి ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. దీనిలో భాగంగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది. ఇక డిపార్ట్మెంట్ వైజ్గా ఖాళీల సమాచారాన్ని సేకరించింది. వెబ్సైట్లో కూడా అసలు మంజూరైన పోస్టులెన్ని, ఖాళీలెన్ని, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను కూడా సేకరిస్తోంది. ఇక ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని హెచ్ఆర్ఎస్ఎంకు పోర్టల్ వివరాలను కూడా పొందుపరుస్తుంది. ఈ లెక్కలు కొలిక్కి వచ్చిన అనంతరం ఇక న్యూ ఇయర్లో జాబ్ క్యాలెండర్ను కూటమి ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే కొన్ని డిపార్ట్మెంట్ల వివరాలను కూడా ఆన్లైన్లో నమోదు చేయగా మరికొన్ని డిపార్ట్మెంట్లలో ఖాళీల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఇక మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలను పోర్టల్లో పెట్టారు. వీటి ఆధారంగా ఆయా డిపార్ట్మెంట్ల అధిపతులు నిర్ధారించాల్సి ఉంది. ఇక ప్రాథమిక సమాచారం మేరకు అన్ని శాఖల్లో కలిపి 30% మేర ఖాళీలు ఉండగా వీటిలో కొన్ని పోస్టుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ఇప్పటివరకు 157 విభాగాల మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలు నిర్ధారించాయి. దీని ప్రకారం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 1,00,000 మేర ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుందని అంచనాలున్నాయి. మరో 24 డిపార్ట్మెంట్ల ఖాళీల వివరాలను నిర్ధారించలేదు. ఇంకో 21 శాఖల వివరాలు నమోదు ప్రాసెస్లో ఉంది. ఇవన్నీ పూర్తయితే మొత్తం ఖాళీల లెక్క సమగ్రంగా తేలనుంది. ఈ ఖాళీల్లో అధిక శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్కు సంబంధించినవి కాగా మిగిలినవి నిబంధనల ప్రకారం కొన్ని పోస్టులను ఇన్ సర్వీస్ పదోన్నతులతో భర్తీ చేయాల్సి ఉంది. ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్తో యువతకు ప్రభుత్వ కొలువులైతే దక్కనున్నాయి. 1,00,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు మరి విడుదల చేసే అవకాశం అయితే ఉంది. దశల వారీగా ఈ 1,00,000 పైగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు మరి జాబ్ క్యాలెండర్ అయితే ప్రభుత్వం సిద్ధమై చేసే పనిలో అయితే నిమగ్నమైంది. దీనికి సంబంధించి అప్డేట్ రాగానే ప్రతి నోటిఫికేషన్ వచ్చినా కానీ ఆ నోటిఫికేషన్ సంబంధించి సిలబస్ ఎలా ప్రిపేర్ కావాలి, మీకు జాబ్ వచ్చే వరకు మన ఛానల్లో సూచనలు సలహాలు వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. త్వరలో జరగబోయే ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఖచ్చితంగా న్యూ ఇయర్ గిఫ్ట్గా ఏపీ నిరుద్యోగులకు, ఏపీ స్టూడెంట్స్ అందరికీ కూడా జాబ్ క్యాలెండర్ని వెంటనే ప్రకటించాలని చెప్పేసి రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నిటి కూడా జాబ్ క్యాలెండర్లో నమోదు చేసి నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని చెప్పేసి అందరూ కూడా ఆశ ఎదురుచూస్తున్నారు. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి. ఈ వీడియోకి అయితే ఎక్కువ లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు మరిన్ని అప్డేట్స్ అందించడానికి నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ.